పట్టణస్థులకు శుభవార్త. పాస్టర్ ఫిలిప్ ఆగస్టు 15వ తారీఖున కానా ఆడిటోరియం నందు బెర్నా హాల్, మంతూర్ రోడ్, హుబ్లీలో ఉదయం 9 నుండి సాయంకాలం 4 గంటల వరకు ప్రసంగించెదరు. వివరములకు బ్రదర్ విల్సన్ ను సెల్ నంబర్ 9901951135 నందు సంప్రదించగలరు. రండి, పాల్గొనండి, ఆశీర్వాదములు పొందండి. Greetings to you in the mighty name of Jesus of Nazareth. నజరేయుడును సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. Hope you have seen last week's message and it has been a great blessing to you. గడిచిన వారం మీరందరూ కూడా సందేశాన్ని వీక్షించారని, ఆలకించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నాను. So we will go ahead into the word of God. కాబట్టి మనం మరోమారు దేవుని వాక్యమును ధ్యానించడానికి ముందుకు వెళదాం. Paul told Timothy, పౌలు తిమోతితో అంటున్నాడు, be careful, Timothy. చాలా జాగ్రత్తగా ఉండాలి తిమోతి. నువ్వు Be careful. You are a young preacher. నువ్వు ఒక యవనస్తుడైనటువంటి బోధకుడువు. So you have to be careful in 5 things. కాబట్టి నువ్వు ఒక 5 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. So now coming to the third thing, ఇప్పుడు మూడో విషయానికి వస్తే it talks about love. అది ప్రేమను గురించి మాట్లాడుతుంది. So Paul told Timothy, be careful in your love. పౌలు తిమోతితో అంటున్నాడు, నీ ప్రేమ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి తిమోతి అంటున్నాడు. In 1 Corinthians chapter 13 and verse 8, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 8వ వచనాన్ని గనుక మనం చూస్తే, love never fails. ప్రేమ ఎన్నడూ కూడా విడిచిపెట్టదు, But today ఎడబాయదు. we see in this world, కానీ the very love for God is no longer there. కానీ రోజున మన లోకంలో చూస్తుంటే దేవుని కొరకైన ప్రేమ విశ్వాసులలో కనబడటం లేదు. Revelation chapter 2 and verse 4, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే, you have lost the first love. నీవు నీకుండిన మొదటి ప్రేమను కోల్పోయావంటున్నాడు And దేవుడు. also the Bible says, see from where you have fallen. అంత మాత్రమే కాదు, నువ్వు ఎక్కడ పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోమని అంటుంది. And you have to repent and come back to the place where you have started. ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడి తిరిగి ఆ చోటికి నువ్వు రావాలని లేఖనం This చెప్తుంది. morning, ఈ ఉదయకాలం how is your first love for God? దేవుని కొరకు మొదట మీకుండిన ప్రేమ ఈ రోజున ఎలా ఉంది? Love never fails. ప్రేమ ఎన్నడూ ఎడబాయదు. But many Christians, they have failed in their love towards God. కానీ దేవుని ప్రేమించే విషయంలో ఈ రోజున చాలా మంది క్రైస్తవులు వెనుకబడిపోతున్నారు. You need to come back to that first love. మీరు మొదట కలిగి ఉండిన ఆ ప్రేమకు తిరిగి రావాలి. I'm talking about the so-called Christians, the so-called leaders. You need to come back to that first love. ఈ రోజున నామకార్థ క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు, నాయకులుగా ఉన్నటువంటి వారు ఆ మొదటి ప్రేమను తిరిగి పొందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. In John chapter 21, యోహాను సువార్త 21వ there అధ్యాయంలో చూస్తే, we see Jesus. He asked him 3 times, do you love me? అక్కడ యేసు పేతురు వైపు చూస్తూ అంటున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? Do you love me, Peter? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? Do you love me? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? And Peter said, పేతురు అంటాడు, yes, Jesus, I love you. యేసయ్యా అవునయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Then Jesus said, feed my lamb. యేసయ్య అంటాడు, నా గొర్రెలను మేపుము అంటాడు. And again the second time Jesus asked Peter the same question, do you love me? రెండో పర్యాయం కూడా యేసు ప్రభువు వారు అడుగుతున్నారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? Surely, Jesus, I love you. నిశ్చయంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్యా. Then Jesus said, take care of my sheep. అప్పుడు యేసు అంటాడు, నా గొర్రెల విషయమై జాగ్రత్త వహించు అంటాడు. The third time again Jesus asked him the same question, మూడో పర్యాయం యేసు ప్రభువు అడుగుతారు, do you love me? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? And again Peter said, yes, Lord, I love you. Then Jesus said, feed my sheep. మరలా పేతురు నేను ప్రేమిస్తున్నాను అని అన్నప్పుడు యేసు ప్రభువు అంటారు, నా గొర్రెలను మేపుము అంటారు. Why did Jesus ask 3 times the same question to Peter? ఎందుకు యేసు ప్రభు ఒకే ప్రశ్నను ముమ్మారుగా పేతురును వేయడం జరిగింది? Because Jesus was so much concerned about Peter. ఎందుకనంటే యేసు పేతురు విషయమై ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. Even today God is concerned about you. ఆనాడు పేతురు విషయమై శ్రద్ధ కలిగి ఉండడం మాత్రమే కాదు గానీ ఈ రోజున ఆయన మనందరి ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు. God is concerned about your first love. దేవుడు మీ మొదటి ప్రేమ విషయమై శ్రద్ధ కలిగి ఉన్నాడు. We need to come back to that first love this morning. మనము తిరిగి ఆ మొదటి ప్రేమను పొందుకోవాల్సిన అవసరం So ఉంది. when Paul looked at Timothy, కాబట్టి పౌలు తిమోతి వైపు చూస్తున్నప్పుడు he said, Timothy, తిమోతితో అంటున్నాడు, be careful జాగ్రత్తగా ఉండు తిమోతి in your love. నీ ప్రేమ విషయంలో. Don't let that first love become cold. ఆ మొదటి ప్రేమ చల్లారిపోకుండా చూసుకోమని తిమోతితో అంటున్నాడు. That first love is no longer God. ఆ మొదటి ప్రేమ దేవుని మీద ఉన్నది ఇవాళ లేదు. That first love has been taken either
by their job, their profession, or by their family. ఒకనాడు దేవునికి ఉన్నటువంటి స్థానం ఈ రోజున ఉద్యోగమో కుటుంబమో మరి ఏ ఇతర పనులు ఆక్రమించేశాయి. You know, I have come across a young boy. నేను ఒక యవనస్తుని ఎరుగుదును. He was very, very zealous for God. అతను ఒకప్పుడు దేవుని కొరకు ఎంతో ఆసక్తి కలిగిన వాడుగా ఉండేవాడు. Wherever there was a meeting or wherever there was an opportunity to preach the word of God, he was the first person to go there and to be there. ఎక్కడ కూడికలంటే అక్కడికి వెళ్ళేవాడు. ఎక్కడ దేవుని వాక్యం బోధించే అవకాశం వస్తే అక్కడ బోధించడానికి ముందుకు ఊరికేవాడు. He was on fire for God. దేవుని కొరకు ఒక అగ్నిలా మండుతుండేవాడు. But after some time, కానీ కొంతకాలం తరువాత when he got married, వివాహమైన తరువాత that love, that fire was no longer there. ఆ దేవుని కొరకు తనకున్నటువంటి ఆ ప్రేమ, ఆ అగ్ని చల్లారిపోయింది. Everything went down. సమస్తము కూడా దిగజారిపోయింది. The zeal, what I saw in his life, I couldn't see that zeal anymore. ఒకనాడు తన జీవితంలో దేవునిలో తాను కలిగి ఉన్న ఆసక్తిని నేను చూశాను, కానీ ఈ రోజు అది కనబడటం లేదు. Today I want to ask every viewer this morning, ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో do ప్రశ్న you అడుగుతున్నాను. love God the same way you love him when you gave your heart to the Lord? నీ హృదయాన్ని దేవునికి అప్పగించిన రోజున నువ్వు ప్రభువుని ప్రేమించినట్లుగా ఈ రోజును కూడా అదే స్థాయిలో ప్రేమించగలుగుతున్నావా? If you look at the life of Mary and Martha, మీరు మరియ మార్తల జీవితాన్ని గనక చూస్తే both of them loved Jesus. వారిద్దరు కూడా యేసును ప్రేమించారు. It was Martha who invited Jesus to their house. వాస్తవానికి మార్తయే యేసును గృహములోనికి ఆహ్వానించింది. But things were not the same. కానీ పరిస్థితులు ఒకేలాగా లేవు. The person who invited Jesus, that person is no longer interested to be with Jesus. ఆహ్వానించడానికైతే యేసును గృహములోనికి ఆహ్వానించింది, కానీ యేసుతో సమయం గడపడానికి మాత్రం ఆమంత సుముఖత వ్యక్తం చేయలేదు. She was lost in the kitchen work. ఆమె వంట పనులలో నిమగ్నం అయిపోయింది. But look at Mary. కానీ మరియ సంగతి చూడండి. Mary was sitting at the feet of Jesus. మరియ యేసు పాదముల వద్ద కూర్చున్నది. Why was she sitting at the feet of Jesus? ఎందుకు యేసు పాదముల వద్ద కూర్చున్నది? Because she loved Jesus. ఎందుకంటే ఆమె యేసును ప్రేమించింది. Today, ఈ రోజున are you loving Jesus like that? నీవు మరియ వలె యేసును ప్రేమించగలుగుతున్నావా? In 1 John chapter 2 verses 15, 16 and 17. మరి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చూస్తే The Bible says so clearly, do not love the world, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, లోకమును ప్రేమించకండి, nor the things of this world. లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. If you love the world, the love of the Father is not in you. మీరు గనక లోకమును ప్రేమించేవారైతే తండ్రి ప్రేమ మీలో నిలిచి ఉండదు అంటున్నాడు. This morning, ఈ ఉదయకాలం where is your love? మీ ప్రేమ దేని మీద ఎక్కడుంది? Where is your first love? నీ మొదటి ప్రేమ ఏమైపోయింది? Are you on fire for God, నీవు దేవుని కొరకు మండే వ్యక్తివిగా ఉన్నావా, or have you become cold? లేక చల్లారిపోయిన వ్యక్తివిగా ఉన్నావా? When you come back to the Lord, the Father is ready to receive you. నువ్వు ఎప్పుడైతే తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నావో నిన్ను స్వీకరించడానికి తండ్రి అయిన దేవుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. The Father is waiting. When will you come back? నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావా అని ఆయన నీ కోసం వేచి ఉన్నాడు. In the prodigal son story, తప్పిపోయిన కుమారుని ఉపమానంలో మనం చూస్తే, even as the youngest son left the father, left the house, went away to a distant land, ఆ చిన్న కుమారుడు తండ్రిని విడిచి ఆ ప్రాంతాన్ని విడిచి దూరదేశమునకు వెళ్ళినప్పటికీ every day the father was waiting తండ్రి మాత్రం ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడు. if his son would come back. తన కుమారుడు వస్తాడేమోనని వెనుదిరిగి చూస్తున్నాడు. But finally we see one day as the father came out, he saw his son. అయితే ఎప్పటి వలనే ఎదురు చూస్తుండగా ఒక రోజు నా తండ్రి గమనిస్తూ ఉండగా, And he recognized that it was his only son. కుమారుడు తిరిగి వస్తున్నాడు. And what did the father do? ఏం చేశాడు తండ్రి అప్పుడు? The father received him తండ్రి కుమారుని చేర్చుకున్నాడు. because ఎందుకంటే he loves you. ప్రేమిస్తున్నాడు గనుక. This morning, ఈ ఉదయకాలం the same father, he loves you so much. అదే తండ్రి నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకో. If you have gone away, నీవు గనక త్రోవ తప్పిన వ్యక్తివిగా ఉంటే, if you have lost that first love, ఆ మొదటి ప్రేమను కోల్పోయిన వ్యక్తివిగా ఉంటే, come back to the Lord. తిరిగి రా ప్రభువునొద్దకు. God will never put you down. దేవుడు ఎన్నడూ నిన్ను పడిపోనివ్వడు. So when Paul saw Timothy, he encouraged
Timothy, Timothy, don't be like the others who have lost their first love. పౌలు తిమోతిని చూస్తూ అంటున్నాడు, తిమోతి, తమ మొదటి ప్రేమను దేవునిడల తాము కలిగిన మొదటి ప్రేమను కోల్పోయిన ఇతరుల వలె నువ్వు ఉండవద్దు అంటూ Always see that your first love is God. ఎప్పుడు కూడా నీ మొదటి ప్రేమ దేవునికే చెందాలి లాగా చూసుకోమంటున్నాడు. And then comes everything. ఆ తర్వాత ఏదైనా. The Bible says love never fails. అందుకనే బైబిల్ అంటుంది ప్రేమ అనేది ఎన్నడూ ఎడబాయదు అని అంటుంది. As a child of God, you should grow in love. దేవుని బిడ్డగా నువ్వు ఆయన ప్రేమలో ఎదగవలసి ఉంది. As a child of God, you should start loving him more and more. దేవుని బిడ్డగా నువ్వు ఆయనను అంతకంతకు ప్రేమించే వ్యక్తివిగా ఉండాలి. And when do you love? ఎప్పుడు నువ్వు ప్రేమించగలవు దేవుణ్ణి? When you spend time. నువ్వు సమయం గడిపినప్పుడు. When you spend time నువ్వు at the సమయమును feet of the గడిపినప్పుడు. Lord, you will grow more and more in love. ప్రభు పాదముల వద్ద నువ్వు సమయం గడిపినప్పుడు ఆయనందలి ప్రేమలో నువ్వు అంతకంతకు ఎదగగలవు. Coming to the fourth thing, నాలుగవ విషయానికి వస్తే Paul told Timothy, పౌలు తిమోతితో అంటున్నాడు, Timothy, my son, నా కుమారుడా తిమోతి, be careful in your walk of faith. నీ విశ్వాస నడకలో నువ్వు జాగ్రత్తగా ఉండమంటున్నాడు. You know, every Christian ప్రతి క్రైస్తవుడు should be careful in his or in her walk of faith. తన యొక్క లేకపోతే ప్రతి స్త్రీ ఆమె యొక్క విశ్వాస నడకలో జాగ్రత్తగా ఉండాలి. Paul told Timothy, పౌలు అంటున్నాడు తిమోతితో, Timothy, తిమోతి, you should increase in your faith. నువ్వు విశ్వాసములో ఎదగాలి. 2 Chronicles chapter 15 and verse 7. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే The Bible says like this, బైబిల్ అక్కడ ఈ విధంగా అంటుంది, but as for you, be strong and do not give up, for your work shall be rewarded. ఓ మీరు మాత్రం బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యము సఫలమవుతుంది. If you want your work to be rewarded, మీ యొక్క కార్యము సఫలము కావాలని మీరు కోరుకుంటే you should be strong. మీరు బలము కలిగి ధైర్యం You should be strong in faith. మీరు విశ్వాసమందు బలము గలవారై ఉండాలి. If you are not strong in faith, మీరు విశ్వాసమందు బలము గలవారు కాకపోతే you can never do great things for మీరు God. ఎన్నడూ దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయలేరు. Daniel chapter 11 and verse 32. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం The చూస్తే people who know their God shall be strong, తమ దేవునిని ఎరిగిన వారు బలము కలిగి ఉంటారు, and they shall do great exploits. వారు గొప్ప కార్యాలు చేస్తారు. God has called you to do great exploits, గొప్ప గొప్ప భీకరమైన కార్యాలు చేయడానికి. but you should be strong first. కానీ మొదట నువ్వు బలవంతుడవై ఉండాలి. If you are a weak Christian, నువ్వు గనక బలహీనమైన if క్రైస్తవుడు you are weak in faith, విశ్వాసమందు బలహీనుడవైతే you cannot do great things for God. నువ్వు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయలేవు. You can never win battle after battle in your life. నువ్వెన్నడూ యుద్ధము వెంబడి యుద్ధాన్ని నీ జీవితంలో జయించలేవు. The battle belongs to the Lord. యుద్ధము యెహోవాదే. But if the battle has to be won, కానీ యుద్ధాన్ని గెలవాలంటే మాత్రం you should be a man and a woman strong in faith. నువ్వు విశ్వాసమందు బలవంతునిగా ఉండాలి. So how does this faith come? విశ్వాసం అనేది ఎలా వస్తుంది? This faith comes by hearing the word of God. ఈ విశ్వాసం అనేది దేవుని వాక్యం వినుట వలన కలుగుతుంది. And how do you hear the word of God? నువ్వు దేవుని వాక్యాన్ని ఎలా వినాలి? By reading the word of God loudly. దేవుని వాక్యమును బిగ్గరగా చదువుట ద్వారా. Every time when you go into the prayer closet, మీరు ఎప్పుడైతే ప్రార్థనలోనికి వెళుతూ ఉంటారో take your Bible along with you. మీతో పాటుగా మీ బైబిల్ని తీసుకుని వెళ్ళండి. Open the Bible. బైబిల్ని తెరవండి. As you read the word of God loudly, you are hearing and your faith will increase. దేవుని వాక్యాన్ని మీరు బిగ్గరగా చదువుతున్నప్పుడు ఆ వాక్యము మీ చెవిన పడతా ఉన్నప్పుడు మీలో విశ్వాసం అంతకంతకు వృద్ధి అవుతుంది. Today what is happening? కానీ మళ్ళీ ఏం జరుగుతుంది? People have become so weak in faith ప్రజలు విశ్వాసమందు ఎంతో బలహీనులైపోతున్నారు. because they don't read the word. ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్యం చదవరు. They don't take time to have fellowship with God. వాళ్ళు దేవునితో సహవాసం కొరకై సమయాన్ని వెచ్చించరు. They don't have time to pray. వాళ్ళకి ప్రార్థన చేయడానికి సమయం ఉండదు. They don't have time to intercede. వాళ్ళకి విజ్ఞాపన చేయడానికి సమయం ఉండదు. They don't have time to fast. వాళ్ళకి ఉపవాసం ఉండడానికి సమయం ఉండదు. So as the result, there is no progress in their spiritual life. తత్ఫలితంగా వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో ఏ విధమైన పురోగతి ఉండడం లేదు. Though it is 5 years, 10 years, 15 years, where they have started their walk, they are still
there only. 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా విశ్వాస జీవితంలో వాళ్ళు ఎక్కడ ఆరంభించారో వారి నడక అక్కడనే ఉన్నది. There is no increase in their level of faith. వాళ్ళ విశ్వాస జీవితంలో ఏ విధమైన ఎదుగుదల లేదు. So Paul is saying, Timothy, కాబట్టి పౌలు అంటున్నాడు, తిమోతి, I don't want you to be like the others. నువ్వు మిగతా వారి వలె ఉండడానికి వీల్లేదు. You should be something unique. నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివిగా ఉండాలి. You should be someone different. నువ్వు ఒక ప్రత్యేకతను సంతరించుకున్న వ్యక్తివిగా ఉండాలి. Your faith should increase from one level and go to the next level. నీ విశ్వాసము ఒక దశ నుండి మరొక దశకు ఎదిగేదిగా ఉండాలి. You must go from faith above faith. నువ్వు విశ్వాసము వెంబడి విశ్వాసాన్ని కలిగి From ఉండాలి. obedience above obedience. నువ్వు విధేయతకు అంతకంత విధేయత కలిగి ఉండాలి. From righteousness above righteousness. నీతి మరింతగా నీతిలోను వెదగాలి. But if you do not grow in your faith, కానీ నువ్వు విశ్వాసం ముందు ఎదగకపోతే you will backslide. నీవు జారిపోయి వెనుదిరిగిపోయే వ్యక్తివిగా ఉంటావు. There are chances for you to backslide, Timothy. నీవు దేవుని యొద్ద నుంచి మళ్ళుకొని పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తిమోతి. So let no one despise you. కాబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనివ్వకుండా చూసుకో. Watch your life carefully, నీ యొక్క జీవితాన్ని జాగ్రత్తగా గమనించుకో. so that you will not go down in your faith, but you will go higher and higher in faith. కాబట్టి నువ్వు విశ్వాసముందు దిగజారిపోకుండా నీ పరిశీలన ద్వారా విశ్వాసముందు ఎదగడానికి నువ్వు చూసుకోమంటున్నాడు. And as a result, you will see great things being accomplished. తద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగడం నెరవేరడం నువ్వు చూస్తా ఉంటున్నాడు. Mark chapter 10 verses 46 to 52. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి 52 వచనాలు మీరు గమనించినప్పుడు There we see a beautiful story about a blind beggar called Bartimaeus. అక్కడ బర్తిమయ అనబడిన గ్రుడ్డి భిక్షకుడు గురించి మనం చదువుతాం. This blind beggar was blind right from his birth. ఇతను పుట్టుకతోనే గ్రుడ్డివాడై ఉన్నట్లుగా మనం చదువుతాం. But one day when he came to know that Jesus of Nazareth, he's going to go that side. కానీ ఒక రోజున ఆ దారి గుండా ఆ మార్గం గుండా యేసు ప్రభు వారు వెళ్ళబోతున్నారని విన్నప్పుడు He became alert. అతను ఒక్కసారిగా మరి తన్ను తాను సరిచేసుకున్నాడు. He was not casual, but he took that moment very seriously. ఆ యొక్క సమయాన్ని ఎంతో తీవ్రతగా తీసుకున్నాడు. ఎక్కడ కూడా సాదాసీదాగా And భావించాడు. as Jesus was going that side, యేసు ఆ మార్గము గుండా వెళుతున్నప్పుడు he started shouting, "Son of David, have mercy on me." అతను బిగ్గరగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించుము అంటూ. Jesus, Son of David, have mercy. యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుము అంటున్నాడు. The people over there, అక్కడ ఉన్నటువంటి ప్రజలు they came to the blind beggar వాళ్ళు ఆ గుడ్డి భిక్షకుడి దగ్గరకు వచ్చి and they said, "Stop shouting. Why are you shouting like that?" వాళ్ళు అంటున్నారు, కేకలు వేయడం మానవయ్యా, ఎందుకు కేకలు వేస్తున్నావు? But the Bible says, the more he shouted, అయితే వారు వారిస్తున్న కొలది ఇతను అంతకంతకు కేకలు the వేస్తున్నాడు. more he raised his voice and started shouting at Jesus. అంతకంతకు తన యొక్క స్వరముని పెంచి కేకలు వేస్తున్నాడు. And finally, Jesus stopped. చివరిగా యేసు ఆ చోట ఆగిపోయారు. And Jesus said, యేసు అంటున్నాడు, "Bring that person to me." ఆ వ్యక్తిని నా దగ్గర తీసుకుని రండి. They came and they said, "The master is calling you." వాళ్ళు అంటున్నారు వచ్చి, అయ్యా బోధకుడు నిన్ను పిలుస్తున్నాడు. The blind beggar came. He stood before Jesus and Jesus looked at him and he asked, "What can I do for you?" ఆ గుడ్డి భిక్షకుడు వచ్చి యేసునందు నిలుచుండగా యేసు ప్రభు అడుగుతున్నాడు, నేను నీ కొరకు ఏమి చేయగలను The అంటున్నాడు. blind beggar said, "I want to see Jesus." ఆ గుడ్డివాడు అంటున్నాడు, నాకు చూపు పొందాలని ఉంది అంటున్నాడు. And Jesus said, యేసయ్య అన్నాడు, "Go, your faith has healed you." వెళ్ళుము నీ విశ్వాసము నుండి స్వస్థపరచును అంటున్నాడు. Your faith gave you a breakthrough. నీ విశ్వాసము నీకు ఒక విజయాన్ని ఇచ్చింది. What I want you to notice and understand, మీరు ఏమి గమనించాలని నేను కోరుతున్నానంటే, the shout of faith should be on your lips. మీరు అందరూ కూడా మీ పెదవుల మీద విశ్వాసముతో వేసేటువంటి కేకలు ఉండాలి. The shout of faith should always be on your lips. ఎల్లప్పుడూ కూడా మీ పెదవుల మీద విశ్వాసపు కేక ఉండాలి. The moment the blind beggar came to know that Jesus was going to go that side, ఎప్పుడైతే ఆ మార్గము గుండా యేసు వెళ్ళనై ఉన్నారని విన్నాడో, he took it very seriously. ఆ గుడ్డి భిక్షకుడు ఆ సమయాన్ని వృధాగా And he పోనివ్వదలుచుకోలేదు. said, "If I miss this chance, I would miss this chance
forever. ఒకవేళ ఇప్పుడు గాని ఈ సమయాన్ని కోల్పోతే ఇక నాకు ఎన్నడూ కూడా ఇది దొరకదు అనుకుంటున్నాడు. So let me make the best use of this opportunity. కాబట్టి ఏదేమైనా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి. And he started shouting by faith, Jesus, Jesus, Son of David, have mercy. విశ్వాసంతో కేకలు వేస్తూ యేసు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమంటున్నాడు. This morning, ఈ ఉదయకాలం let the shout of faith be on your lips. మీ పెదవుల మీద విశ్వాసపు కేక ఉండును గాక. And shout loudly. బిగ్గరగా కేకలు వేయండి. Shout loudly. బిగ్గరగా కేకలు వేయండి. Jesus, యేసు Jesus, యేసు Jesus. యేసు. When you start shouting మీరు ఇలా the కేకలు shout of వేస్తున్నప్పుడు faith, ఆ విశ్వాసపు కేక Jesus will ask you, what can I do for you? యేసు అప్పుడు నిన్ను కూడా అడుగుతాడు, నీ కొరకు నేనేం చేయాలి? What can I do for నీ you? కొరకు నేనేం చేయగలను? And as you open your mouth and tell the Lord, Lord, this is what I need, this is what I want, Jesus will give you. నీ నోరు తెరిచి ప్రభుతో ప్రభువా నాకు ఇది కావాలి పలానా అంటూ నువ్వు చెప్పినప్పుడు తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. Increase your faith. మీ విశ్వాసమును పెంపొందించుకోండి. Rise above the normal level of faith. సాధారణమైన విశ్వాసపు స్థాయి నుంచి పైకి లేవండి, ఎదగండి. God is looking for men and women of faith దేవుడు విశ్వాసము గల స్త్రీ పురుషుల కొరకు వెతుకుతూ who ఉన్నాడు. are willing to take up the challenge. ఈ రోజున నీవు ఈ సవాలును స్వీకరించగలవా? People are not willing to take up the challenge, but people want the blessing. ప్రజలు సవాలు స్వీకరించడానికి సిద్ధంగా లేరు గాని ఆశీర్వాదాలు మాత్రం కావాలి. There is no point telling, I have faith, I have faith. నాకు విశ్వాసం ఉందండి విశ్వాసం ఉందని చెప్పడంలో ప్రయోజనం But లేదు. if you want to see God doing great things, you need to put your faith in action. నీవు గనక దేవుడు గొప్ప కార్యాలు చేయాలి అని ఆశిస్తున్నట్లయితే నీ విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించాలి. When you put faith in action, God is moved. విశ్వాసాన్ని క్రియారూపకంగా పెట్టినప్పుడు దేవుడు నీ పక్షంగా కార్యం చేయడం ఆరంభిస్తాడు. But God is not moved with people who do not put faith in action. ఎందుకు దేవుడు ప్రజల పట్ల కార్యం చేయడం లేదు అంటే వారు తమ విశ్వాసాన్ని క్రియారూపకంగా పెట్టడం లేదు. That is why faith without works is a dead faith. అందుచేతనే క్రియలు లేని విశ్వాసం మృతము అని చెప్పబడింది. So Paul told Timothy, Timothy, my son, do not go down in your faith. కాబట్టి పౌలు తిమోతితో అంటున్నాడు, తిమోతి విశ్వాసములో ఎంత మాత్రం తరిగిపోకుండా చూసుకోమంటున్నాడు. Always see that you reach to a higher level in your walk of faith. ఎప్పుడు కూడా నీ విశ్వాసపు నడక ఉన్నతంగా ఉండేలాగా చూసుకోమంటున్నాడు. So the same thing applies to every believer, to every servant and man of God. పౌలు తిమోతికి చెప్పినటువంటి మాటలే ఈ రోజున ప్రతి విశ్వాసికి ప్రతి దైవ సేవకునికి వర్తిస్తాయి. People are in their comfort zone. ప్రజలందరూ కూడా వాళ్ళకి సౌకర్యవంతమైన As ప్రదేశాల్లో long ఉన్నారు. as you are in your comfort zone, you can never see God at work. నీకు సౌకర్యంగా ఉన్న ప్రాంతంలో నువ్వు ఉన్నంత కాలం దేవుని కార్యాన్ని చూడలేవు. But when you come out of your comfort zone, కానీ నీవు సౌకర్యము అని అనుకుంటున్న ప్రాంతంలో you will see God at work in a mighty way. దేవుడి నీ పక్షంగా బలంగా పనిచేయడం చూడగలవు. Shall we close our eyes and look to the Lord in prayer? మనందరం కూడా ఒకసారి మన కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందామా? Loving, precious Heavenly Father, మా ప్రియమైన ప్రశస్తమైన పరలోకపు తండ్రి, you are a prayer answering God. నువ్వు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. You are a God who does wonders. నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు. You are a God who does great things. నువ్వు గొప్ప గొప్ప కార్యములు అద్భుతాలు చేసే Right దేవుడు. now in the name of Jesus, ఇప్పుడే యేసు నామములో I pray that you will touch every brother and every sister. ప్రతి సహోదరుణ్ణి ప్రతి సహోదరిని తాకండి. Bring them back to that first love. ప్రభువా వారిని మొదటి ప్రేమ పొంది ఉండుటకు సహాయం చేయండి. Give them a heart of repentance. అయా వాళ్ళకి పశ్చాత్తాప హృదయాన్ని Holy దయచేయండి. Spirit, I pray that you will convict them. పరిశుద్ధాత్మడా వారిని ఒప్పింప చేయండి. Let their level of faith increase. అయా వాళ్ళ విశ్వాసపు స్థాయి పెరుగునుగాక. Help them not to be at the normal level of faith, but help their faith to increase and go beyond the normal level. సాధారణ విశ్వాసపు స్థాయిని దాటి అధిగమించి ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. Right now in the name of Jesus of Nazareth, ఇప్పుడే నజరేయుడగు యేసు నామములో I pray that the blessing of the Lord will come upon your people. దేవా నీ ఆశీర్వాదం నీ బిడ్డల మీదకి దిగి వచ్చునుగాక. Right now I release the blessing of the Lord. ఇప్పుడే నీ ఆశీర్వాదాన్ని విడుదల చేస్తున్నాను I ప్రభువా. break every curse, I break every problem in the name of Jesus. ప్రతి విధమైన శాపమును సమస్యను యేసు నామములో పొమ్మని I ఆజ్ఞాపిస్తున్నాను. pray for love, joy, peace to come upon the lives of the people. ప్రేమ సంతోష సమాధానాలు నీ బిడ్డల మీదకి దిగి వచ్చునుగాక. And let the name of Jesus be glorified. యా నీ నామము ఘనపరచబడునుగాక. Thank you, God, for hearing this prayer. ప్రభువా మా ప్రార్థన ఆలకించినందుకు In వందనాలు. Jesus' name we ask this prayer. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. Amen and amen. ఆమేన్ ఆమేన్. హుబ్లీ పట్టణస్థులకు శుభవార్త. పాస్టర్ ఫిలిప్ ఆగస్టు 15వ తారీఖున కానా ఆడిటోరియం నందు బెర్నా హాల్
మంతూర్ రోడ్ హుబ్లీలో ఉదయం 9 నుండి సాయంకాలం 4 గంటల వరకు ప్రసంగించెదరు. వివరములకు బ్రదర్ విల్సన్ను సెల్ నంబర్ 9901951135 నందు సంప్రదించగలరు. రండి, పాల్గొనండి, ఆశీర్వాదములు పొందండి.